الله أكبر الله أكبر الله أكبر الله أكبر أشهد أن لا إله إلا الله أشهد أن لا إله إلا الله ఖాన్ గారు, బర్కత్ గారు వచ్చారు. బర్కత్ మియా? అవునండి. మీరు వారిని కూర్చోబెట్టండి, నేను వస్తున్నాను. సరే అండి. అరే బర్కత్ గారు. సలాములేకుం ఖాన్ గారు. వాలేకుం అస్సలాం. ఎలా ఉన్నారు మీరు? మస్తు హో. చాలా బాగుంది. నేను మిమ్మల్ని ఇవ్వాలే గుర్తు చేసుకున్నా. చూడండి, నేను మీ ముందుకొచ్చేసా. రండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి, ఏం తీసుకుంటారు? వద్దు, ఏమీ వద్దు. ఏమి వద్దేమిటి? వినండి మియా, అవును ఖాన్ గారు. బర్కత్ కోసం కొంచెం టీ టిఫిన్ తీసుకురండి. ఇప్పుడే తీసుకుని వస్తాను. బర్కత్ మియా, నేను మిమ్మల్ని అడగాలనుకున్నది ఏంటంటే, మీరు పని కోసం వెళ్ళాలని నిర్ణయించుకున్నారా లేదా? ఆహాహా, ముమ్మాటికైంది. ఈ ఏరియాలో మాకు 10-15 బ్యాంకులున్నాయి. వాటి రీజనల్ మేనేజర్ సుందర్ గుప్తా గారు ఇక్కడికి వచ్చారు. బర్కత్ గారు, నేను మీకు ముందే చెప్పాను, మా ఇల్లు ఏదైతే మీ బ్యాంకు వద్ద మేము తాకట్టు పెట్టున్నామో దాన్ని చూసుకోవటం ఇప్పుడు ఈ ముసలివాడి వల్ల కాదనిపిస్తోంది. మీకు తెలిసిందే కదా, ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరని. నేనిక ఈ జీవితంతో అలసిపోయాను. ఇక అంతా అల్లా అల్లా అనుకుంటూ కూర్చోవడమే. బర్కత్ గారు, ఇలా అయితే ఎలా ఉంటుంది? మీ బ్యాంకే ఆ ఇంటిని వేలంపాట వేసి అప్పుని తీర్చేసుకుంటే పోతుంది కదా. హా ఖాన్ గారు, ఇదే విషయం నేను మీతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. చెప్పండి. మా కొత్త రీజనల్ మేనేజర్ గారు ప్రస్తుతం ప్రభుత్వ బంగ్లాలో ఉంటున్నారు. ఇప్పుడు నేను ఆయనని కలిశాను, ఇంకా మీ భవంతి గురించి మాట్లాడాను. తీసుకోండి. థ్యాంక్ యూ. సుందర్ గారు, ఖాన్ గారు చాలా మంచివారు, ఇంకా నీతిపరులు, ఇంకా పెద్ద మనసు గలవారు. ఆయనకున్న అతి విలువైన భూములను పేద రైతుల కోసం పంచిపెట్టారు. పూర్తిగా ఒంటరివారు ఈ లోకంలో. జీవితంలోని ఈ అంతిమ గడియల్లో ప్రశాంతంగా బతకాలనుకుంటున్నారు. ఆయన ఆలోచన ఏమిటంటే, ఆయన యొక్క భవంతి మన బ్యాంక్ వద్ద తాకట్టులో ఉంది. మన బ్యాంక్ దాన్ని ఆక్షన్లో పెట్టి లోన్ డబ్బుని రాబట్టుకోవాలనుకుంటుంది. తను ఏమాత్రం కూడా అప్పులతో లోకం నుండి వెళ్ళిపోవాలనుకోవట్లేదు. మీరు సరిగ్గా చెప్పారు. ఖాన్ గారి గురించి ఇన్ని విషయాలు తెలిసాక నాకనిపిస్తుంది ఏంటంటే, ఈ సమస్యకి పరిష్కారంతో ఆ బ్యాంకు అప్పు కాస్త తీరిపోవాలని, ఇంకా మంచి వ్యక్తి ఇల్లు వేలంపాటుకు వెళ్ళకూడదని. సుందర్ గారు, ఇలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా? ఎందుకు లేదు బర్కత్ గారు. మీరొకసారి ఖాన్ గారితో మాట్లాడండి. మీరు వారికి అర్థమయ్యేలా చెప్పండి, ఇంట్లోని ఒక భాగాన్ని బ్యాంకుకు రాసేయమని, అంటే బ్యాంకుకి అద్దెకివ్వమని. ఏదైతే డబ్బుని అద్దెలాగా నెలలా కట్టవలసి ఉంటుందో ఆ మొత్తం లోన్కి అగెయిన్స్ట్గా అడ్జస్ట్ అవుతుంది. నిదానంగా అయినా అప్పు తీరిపోతుంది. ఇక బ్యాంక్కి డబ్బులు అందాయంటే
వారిల్లు కూడా వేలంపాటకు వెళ్ళదు. అరే వాహ్ సుందర్ గారు, ఇది చాలా గొప్ప విషయం అవుతుంది ఆయన విషయంలో. ఈ విషయం తెలుసుకుని ఖాన్ గారు చాలా సంతోషిస్తారు. అయితే సరే, మీరు ఖాన్ గారిని కలిసి అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. ఇదైతే కనుక ఈ సంవత్సరం చివరికి మా రీజనల్ ఆఫీసును కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఖాన్ గారు బతికున్నంతకాలం ఆయన కోసం ఒక మంచి పెన్షన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ సుందర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అవసరం ఏమీ లేదు. మీకు తెలియదు, మేము 4 అన్నదమ్ములం. నా 3 అన్నదమ్ముల కారణంగా మా వృద్ధులైన తండ్రి గారు వంశపారంపర్యంగా వస్తున్న ఇంటిని అమ్మవలసి వచ్చింది. ఆయన కలిగిన బాధను, కలిగిన కష్టాన్ని, ఆ బాధ ఆ కష్టాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేదు. అలాగైతే సుందర్ గారు, మీరు మీ ఫ్యామిలీని ఇక్కడికి పిలిపించండి. నేను నా ఫ్యామిలీని తీసుకొస్తాను. ఇక ఏ విధమైన అద్దె ఇంట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు. ఇక ఖాన్ గారు దీనికి ఒప్పుకుంటే అంతకంటే ఇంకేం కావాలి? నేను మీకు ఎలా శుక్రియా చెప్పుకోగలను? మీరు నాకున్న ఇబ్బందులన్నిటినీ దూరం చేసేశారు. ఖుదా మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఖాన్ గారు, ఇప్పుడు మీరు ఈ అగ్రిమెంట్స్ని చదివి సంతకం చేయండి. ఇక దీన్ని చదవాల్సిన అవసరం ఏముంది? మాకు మీ మీద నమ్మకం లేదా ఏంటి? ఇది ఇక్కడ. మరైతే ఖాన్ గారు, వచ్చే నెల 5వ తారీఖున సుందర్ గారు తన ఫ్యామిలీతో ఈ భవంతిలో ఉండటానికి వస్తున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు ఆయన గృహప్రవేశం చేస్తారు. వెల్కమ్ సుందర్ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోస్ట్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. బర్కత్ గారు, తిను నా భార్య శైలజ. నమస్కారం నమస్తే అండి. మేడం. నా కూతురు కిరణ్. హలో హలో అమ్మా. అంకుల్. జూనియర్ ముకుల్. హలో బాబు. హలో అంకుల్. బాబు, ఇది మీకోసం. థ్యాంక్ యూ అంకుల్. అరే బర్కత్ గారు, దీనవసరం ఏముంది? అరే ఇట్స్ మై ప్లెజర్. ఇది పిల్లల సంతోషానికి. సుందర్ గారు, ముహూర్తానికి టైం అవుతుంది. పంతులు కూడా వచ్చారు. రండి. అవును, ఆ, పదండి పదండి. సార్. రండి సార్, రండి. థ్యాంక్ యూ. రండి. సార్. పద. ఓం స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాహు స్వస్తి న పూషా విశ్వే వేదాః స్వస్తి నర్దాక్ష అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి దదాతు శ్రేష్టతే లక్ష్మిష్టపత్న్యా బహురాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపమశ్వన వ్యప్ విష్ణుం నిశానమం మహిషానా సర్వలోకం మహిషానా. ఇదిగమ్మా, కలిసి తీసుకో. ఇప్పుడు ప్రవేశించండి. ఇదిగోనండి ఇంటి తాళం. మీ శుభహస్తాలతో ఇంటి తాళం తీయండి. ఇంకా శుభప్రదంగా మీ అడుగులు వేయండి. సరే. గృహప్రవేశం చేసేలజ. అమ్మ, చెప్పులు వదిలేసి కుడికాలు లోపల పెట్టండి. సరే.
ఏమైంది శైలజ? గృహప్రవేశం చేసే శైలజ? అది అరే అద్భుతం అండి, మీ అడుగు పడుతున్న ఈ భవనానికి మళ్ళీ వెలుగులు వచ్చాయి. పండిట్ గారు, ఏంటమ్మా? ఈ కలశం ఎక్కడ పెట్టాలి? దీన్ని వంటగదిలోకి తీసుకెళ్ళండి. అమ్మా, ఈ కలశాన్ని మీరు వంటగదిలో పెట్టండి, నేను హోమానికి ఏర్పాట్లు చేస్తాను. అందాక మీ శుభహస్తాలతో కాస్తంత హల్వా చేయండి. తప్పకుండానండి. పదండి, నేను మీకు వంటగది సరే. చూపిస్తాను. రండి పద. నాతో. వచ్చేసేయండి. ఇది వంటగది. మీ శుభహస్తాలతో ఈ వంటగదిని తెరవండి. ఏమైందండి? లాక్ జామ్ అయిపోలేదు కదా? తప్పకుండా నేను చూస్తాను. తెరుచుకుంది. రండి లోపలికి రండి. ఈ కిచెన్ చాలా పెద్దదండి. అసలు ఇది ఓ పురాతన కాలం నాటిది కదా. ఈ రోజుల్లో కిచెన్లు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇది దొరకదు. ఈ భవంతి చాలా పురాతనమైంది, అందుకే దీని అన్ని గదులు చాలా పెద్దవి. అవునండి, కొంచెం ఎక్కువ పెద్దవే. మమ్మీ, ఈ కలశం ఎక్కడ పెట్టిను? ఆ గ్యాస్ వెనకట్లా. ఇంతకీ మీకు నచ్చింది కదండి ఇది? తప్పకుండా. నేను మీకు కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్నీ తెప్పించానండి. మీకు ఇంకనూ ఏమైనా కావాలనుకుంటే మీరు నాతో చెప్పండి, నేను వెంటనే తెప్పిస్తాను. థ్యాంక్స్ అండి. మరైతే మీరు హల్వా చేస్తూ ఉండండి, నేను అంతవరకు పిల్లలకి భవంతి చూపించొస్తాను. హా బర్కద్ అంకల్. పదండి పిల్లలు, రండి. ఇదే మీ మమ్మీ డాడీ వాళ్ళ గది. వావ్, సూపర్, వండర్ఫుల్. అంకుల్, మా రూమ్ కూడా ఎంత పెద్దగా ఉంటుంది కదా. ఆహా, ఎందుకుండదు, రండి చూపిస్తాను, పదండి. ఇదే మీ ఇద్దరి యొక్క గది. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్. బర్కత్ గారు, మీకు నచ్చిందా ఇది? అంకుల్, నాకు అనిపించింది మనం పాత ఇంట్లోకి వెళ్తున్నాము, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే చాలా బాగుంది. హాహా బాబు, ఈ భవంతి ఎవరిదైతే ఉందో వారి గ్రాండ్ ఫాదర్ దీన్ని కట్టించారు. వావ్, చాలా బాగుంది అంకుల్. మరైతే ఇక పదండి, మమ్మీ మీకోసం ఎదురు చూస్తుండొచ్చు. పదండి పదండి పదండి. కిరణ్, ముకుల్, ముకుల్, కిరణ్, ఎక్కడున్నారు మీరు?
అస్సలాం అలైకుం ఖాన్ గారు. వాలేకుం అస్సలాం బర్కత్ మియా. ఇక్కడ రాత్రులు కరెంటు తీసేస్తారు, గంటలు తరబడి రాదు. శుక్రియా ఖాన్. మరి చెప్పండి, అక్కడంతా బాగా అయింది కదా? హా ఖాన్ గారు, సుందర్ గారికి చదువుకున్న ఓ భార్య, 2 పిల్లలున్నారు. ఎంతో సంతోషంగా చాలా ఖుషి అయ్యారు. ఖాన్ గారు, ఆ భవంతి మళ్ళీ వెలిగిపోతోంది. సుందర్ గారైతే చాలా సంతోషించారు. వారైతే నాకు కృతజ్ఞతలు చెప్పారు, నా మూలంగానే అంత మంచి ఇల్లు వాళ్ళకి దొరికిందని. వాళ్ళు మరి ఇంకెంతో సంతోషించే వాళ్ళు. ఒకసారి మీరు వాళ్ళని కలిసేందుకు ఆ భవనానికి వెళ్ళుంటే. లేదు, సుందర్ గారిది చాలా ఎహసాన్ ఉంది నా పైన. వారు కష్టమైన పనిని సులువు చేశారు. కానీ నేను ఆ ఇంట్లోకి వెళ్ళలేనంతే. ఎందుకు ఖాన్ గారు? ఎందుకని అలా? బర్కత్ గారు, ఆ ఇంటితో నాకు ఎన్నో పాత జ్ఞాపకాలు ఉన్నాయి. నేనిక్కడ ఒక్కడినే ఉంటాను. ఆ గుర్తుల్లోనే సమయం అంతా గడిచిపోతుంది. ఇక్కడ ఆ గుర్తుల నీడలు చేరుకోలేకపోతుంటాయి. ఇప్పుడు నేను ప్రపంచానికి దూరంగా ఉంటున్నాను. మళ్ళీ అక్కడకు వెళ్ళి నన్ను నేను ఆ జంజాటంలోకి పడవేసుకోవడం లేదు, నాకిష్టం లేదు. మనసుకు ఎంతో హాయిగా ఉంది బర్కత్ మియా. అక్కడంతా బాగానే ఉందని తెలుసుకున్న తరువాత రండి పిల్లలు, పాలు తాగండి. మమ్మీ, మేము తర్వాత తాగుతాం. సరే, కానీ పడుకునే ముందు తాగండి. ఓకే మమ్మీ. చూడండి పిల్లలు, కొత్త ప్లేస్, మొదటి రోజు. నిద్ర రాకపోతే డోంట్ వరీ మమ్మా, మనకి కొత్త ప్లేస్ వెళుదాం. ఈ కొత్తది కాదు. అంతేకాదు మమ్మీ, నాకు ఈ కొత్తిల్లు బాగా నచ్చింది. ఇంత మంచి ఇల్లు మేమెప్పుడు చూడలేదు. ఆహా, సరే కానీ పాలు తాగడం మర్చిపోవద్దు. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్ మమ్మీ. గుడ్ నైట్ మమ్మా. పిల్లలు పడుకున్నారా? లేదు, ఇంకా చదువుకుంటున్నారు. ఇంటి గురించి ఏమైనా అన్నారా వాళ్ళు? బంగ్లోకొచ్చి చాలా హ్యాపీగా ఉన్నారు. గుడ్. శైలి, ఇదంతా నీ వల్లే అయింది. నా వల్లనా? అవును శైలి, నువ్వు నా జీవితంలోకొచ్చి ఆనందాలతో నింపేశావు. నిజానికి ప్రతి 3 ఏళ్లకోసారి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా మనం ఒక చోట కుదురుకుని ఉన్నామో లేదో మళ్ళీ ట్రాన్స్ఫర్ వస్తుంది. నేను ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటాను. ఇంటిలో 10 పని ఒక్కదానివే చేసుకుంటూ ఉంటావు. కానీ నువ్వు మాత్రం ఎప్పుడూ నిర్మలంగా ఉంటావు. నేనేం చేస్తున్నా కూడా మీ ప్రేమ ఇంకా విశ్వాసం గెలుచుకోవడానికి కదా. మీరు నాకిచ్చిన దాంట్లో సగం కూడా నేను మీకేమీ ఇవ్వలేను. సరే శైలి, నాకు ఒక విషయం చెప్పు. నీకు ఈ ఇల్లు ఎలా అనిపిస్తుంది? ఇలా? అవునోయ్, ఇంత పెద్ద ఇంటిని తీసుకున్నాం కదా. 3 ఏళ్ల కోసమే అనుకో. కానీ నేననుకున్నాను నా భార్యామణి విశాలమైన ఇంట్లో ఉంటుందని. శైలి, ఇక్కడ నీకేం తక్కువ కాలేదు కదా? లేదు, ఏమీ తక్కువ అవటం లేదు. కానీ నాకు ఈ ఇంట్లో ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తోంది. ఎలాంటి ఫీలింగ్? అది నేను మీకు చెబితే మీరు నా పైన నవ్వుతారు. విషయం ఏంటి? నవ్వేటటువంటి విషయం అయితే నవ్వే అవకాశం నాకు కూడా ఇవ్వు. అది నేనెప్పుడైతే బంగ్లో డోర్ ఓపెన్ చేశాక ఇంకా
కాలు పెట్టడానికి చూసేసరికి అప్పుడు అనిపించింది ఎవరో నా కాలు పట్టుకుని లాగుతున్నట్టు. లేవండి, లేవండి, మీరు లేవండి. అరే, ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? నువ్వు మొదటిసారి ఇంట్లో కాలు పెట్టినప్పుడు ఇక్కడ ప్రకృతి పులకరించి నీ కాలుని తాకింది. మీరు నవ్వడం ఆపుతారా? సరే, నవ్వను కాని చెప్పు, మరి ఇంకా ఏం జరిగింది? అది నేను కిచెన్ డోర్ తీసి చూసినప్పుడు అప్పుడు అనిపించింది ఎవరు నా చెయ్యి పట్టుకున్నారని. ఈ విషయాన్ని అసలు భరించేది లేదు, అసలు భరించేది లేదు. ఏ చేతినైతే నేను పట్టుకున్నానో అదే చేతిని ఇంకెవరో పట్టుకోవడం. చూడండి, మీరు హాస్యం చేయకండి. ఆ చెయ్యి ఎవరో అమ్మాయిది. అలాగైతే సరే, కానీ ఇక్కడ కూడా అదే విషయం. ప్రకృతి కనిపించి ఉంటుంది వంటగది తలుపులు తీసేటప్పుడు ఈ చేతులకి ఇబ్బంది కాకూడదు అని. ఈ విషయం చెప్పు, వంటగదిలోకి వెళ్ళినప్పుడు హల్వా నువ్వే చేసావా లేక ఎవరైనా చేసుంచారా? మీరింకవన్నీ వదిలేయండి. నేనింతే అన్నాను, నేనది ఫీల్ అయ్యానని. నేనెక్కడన్నాను అలా అయిందని? సరే, మంచిదయింది. విషయం తలుపుల దగ్గర ఆగింది. కాదు, అలా కాదు. మొదటిసారి నేను బాత్రూంకి వెళ్ళినప్పుడు టాపు ముందు నుంచి నిండి ఉండేది. నేనింక దాన్ని ఖాళీ చేయడానికి ప్రయత్నించేసరికి అప్పుడు అక్కడ ఒక అమ్మాయి షాడో కనిపించింది. ఒప్పుకోవాల్సిందే శైలి, పగటి కళ్ళ గంట మొదలు పెట్టావు. ఊరుకోండి, వెక్కిరించొద్దు నన్ను. నేను బ్రష్ చేసుకొస్తాను. శైలి, ఏమైంది? నేను చెప్పేది ఏమిటంటే, బాత్రూంలో టబ్బు నిండి ఉందనుకో, ఎవరో ఆ టబ్బు నింపారని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఆ టబ్బుని నేనే నింపాను. నువ్వు నిద్రపోయే ముందు స్నానం చేస్తే నిద్ర బాగా పడుతుందని. వెరీ ఫన్నీ. నీళ్లు నింపి ఉంచాలన్నారు. శైలి, శైలి, ఏమైంది? అది ఆ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించింది. ఏ అమ్మాయి? అదే ఆ అమ్మాయి. ఏది నాకు చూపించు. వద్దు, నాకు భయం వేస్తుంది. సరే, నువ్వు బాగా నేను వద్దు, చూస్తాను. మీరు వెళ్ళొద్దు. ఏం కాదు, నువ్వు ఇక్కడే ఉండి నేను చూసొస్తాను. శైలి, భలే పని చేశావు. నేను నిజమే అనుకున్నాను. నేనేదో ఆట పట్టిస్తే నువ్వు నిజంగానే నా ప్రాణం పోయేంత పని చేశావు. నేను నిజంగా భయపడ్డాను, అబద్ధం చెప్పటం లేదు. నేను నిజంగా చెప్తున్నాను. సరే, ఒప్పుకుంటాను. ట్రూస్, నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. నువ్వు బాగా అలసిపోయావు. నాకు రేపొద్దునే చాలా పనుంది. కాస్త రెస్ట్ తీసుకుందాం. పద, వెళ్దాం. పాస్ మీ స్లైస్ ప్లీజ్. యా. ఇది మీ జ్యూస్, ఇంకా పిల్లలు ఇది మీకోసం పాలు. అరే, ఇదేంటి? టిఫిన్ చేసి వెళ్ళండి. మమ్మీ, ఎంత కావాలో అంత తినేసాము. కనీసం పాలు తాగండి. మమ్మీ పాలు తాగి వెళ్తే స్కూల్కి లేట్ అయిపోతుంది. స్కూల్లో అల్లరి చేయకండి. బాయ్ మమ్మీ. బాయ్. బాయ్ మమ్మీ. బాయ్. మీరు కారులో కూర్చోండి, నేను వస్తున్నాను. సరే, నేను వెళ్తాను. జ్యూస్ తాగండి. లేదు, నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది. ఏమైనా కావాలంటే నాకు ఆఫీస్కి ఫోన్ చేయి. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్, బాయ్.
ఏమైంది? ఏం లేదు బాబు, ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. డాడీ త్వరగా స్టార్ట్ చేయండి, స్కూల్కి లేట్ అవుతోంది. ఒక్క నిమిషం అమ్మా, బండి స్టార్ట్ అవుతుంది. మమ్మీ ఏమైంది శైలి? ఎవరున్నారు అక్కడ? అక్కడ ఎవరు ఉన్నారు? చెప్పేమైందో? అక్కడ ఎవరో ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు? అక్కడ ఎవరో కనిపించారు, నాకు సలాం కూడా చేశారు. వద్దు వద్దు, నాకు భయం వేస్తుంది. వద్దు. అరే మీరు ఇక్కడే ఉండండి. సుందర్ మీరు జాగ్రత్త. మమ్మీ ఇక్కడ ఎవరు లేరు. నువ్వు ఊరుకో. సుందర్ తొందరగా బయటికి రండి. సుందర్. శైలి ఇక్కడ ఎవరూ లేరు. లేదు ఉండేవారు, నేను నా కళ్ళతో చూశాను వాళ్ళని. వారైతే నాకు వంగి సలాం కూడా చేశారు. కానీ ఇక్కడ ఎవరు లేరే. అవును మమ్మీ, ఇక్కడ ఎవరూ లేరు. అయితే మరి బాత్రూంలో ఉండొచ్చు, బాత్రూంలో ఉండొచ్చు. చూద్దామా వెళ్ళి? పద, అక్కడ కూడా చూద్దాం. పద. సుందర్ జాగ్రత్త. నేను చూస్తాను. సుందర్ నాకు ఇలాంటి హాస్యాలు అస్సలు ఇష్టం లేదు. రిలాక్స్ రిలాక్స్, నేను వెళ్తాను. చూడు శైలి, ఇక్కడ ఎవరూ లేరు. నేను ఎలా చెప్పను మీకు? అక్కడ నువ్వు ఈ పిచ్చి ఆలోచనలన్నిటినీ నీ బుర్రలో పెట్టుకుంటున్నావు. ఇలాంటి పిచ్చి ఆలోచనల వల్ల నీ నీడను చూసి కూడా నువ్వు భయపడాల్సి ఉంటుంది. మమ్మీ మీరు భయపడ్డారు. అవును మమ్మీ, అన్నయ్య చెప్పింది నిజమే. నువ్వు బాగా భయపడిపోయావు. చూడు శైలి, పిల్లలు కూడా అదే చెప్తున్నారు. నిజంగానే ఇంట్లో ఎవ్వరూ లేరు మనం తప్పితే. నీ మనసులో ఉన్న ఆలోచనల్ని, భయాన్ని, వీటిని మనసులో నుంచి తీసేసి భయపడకుండా ఉండు. నన్ను నమ్ము, నీకేమీ కాదు. ఇక నేను వెళ్తాను. నేను మీతో పాటు వస్తాను. అరే నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. నువ్వెక్కడికి వస్తావు మాతోటి? నేను షాపింగ్ కోసం వెళ్ళిపోతాను. ఇంకా నేను పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొస్తాను. నేను ఇక్కడ ఒక్కరితోనే ఉండను. సరే పద, వెళ్దాం. పద, కామ్ కామ్. త్వరగా, మనం లేట్ అవుతున్నాం. నాకు తెలుసు ఈ బండి స్టార్ట్ అవ్వదని. నేను చెప్తున్నాను కదా స్టార్ట్ అవ్వదని.
బర్కత్ గారు, మీ కోఆపరేషన్కి ధన్యవాదాలు. సుందరి గారు, మీరు ఈ విషయం చెప్తూ నన్ను సిగ్గుపడేలా చేస్తున్నారు. ఏదైతే చేస్తున్నానో అది నా బాధ్యత. ఇదంతా మీ పెద్దరికం. అది బర్కత్ గారు, కరెంటు పోయింది. ఇక్కడ ఇలా అప్పుడప్పుడు అవుతుంది. ఓ, మరి నేను వెళ్తాను. సరే, రేపు ఆఫీస్లో కలుద్దాం. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్ బాయ్. బాయ్. అరే, ఇక్కడ చీకటిగా ఉంది. ఇప్పుడేం చేద్దాం? క్యాండిల్స్ వెలిగిద్దాం. క్యాండిల్స్ నా రూమ్ లో ఉన్నాయి, రండి. మీరిక్కడే ఉండండి, నేను ఇప్పుడే క్యాండిల్స్ తీసుకుని వస్తాను. అలాగే మమ్మీ. మమ్మీ, క్యాండిల్ దొరికిందా? దొరికింది, నేను ఇప్పుడే తీసుకుని వస్తున్నా. పిల్లలు, ఇదిగో క్యాండిల్, మీరు ఇక్కడే కూర్చొని చదవండి, నేను ఇప్పుడే వంట చేసి వస్తాను. లేదు మమ్మీ, నువ్వు మళ్ళీ భయపడతావు. నువ్వు వంట చేయి, మేము నీ దగ్గరే ఉంటాం, సరేనా? సరే, పదండి అయితే. జాగ్రత్త. ఇక్కడ కూడా కరెంటు పోయిందా? ఇలాంటి ఎవరో తెలీదు, వేడి వల్ల తట్టుకోలేకపోతున్నాను. ఇందులో పట్నం చేసిన తప్పే ఉంది. ప్రతి పట్టణంలో కరెంటు పోతుంటుందిగా. సరే, నీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను, మొత్తం సిటీలో ఎక్కడా కరెంట్ లేదు. పిల్లలు కనపడటం లేదు. వాళ్ళ రూమ్ లో చదువుకుంటున్నారు, క్యాండిల్ లైట్లు. భోజనం చేశారా వాళ్ళు? మీరు ఫ్రెష్ అవ్వండి, అన్నం వేడి చేసి తెస్తాను. సరే మరి. అరే, ఏమైంది? అలా ఉన్నావండి శైలి? భోజనం ఎందుకు చేయట్లేదు? సుందర్, ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా పొద్దున్నుంచి ఆ విషయాన్ని మర్చిపోలేదన్నమాట. చూడండి, నా మాట నమ్మండి లేదా నమ్మకండి, కానీ నేను ఏం చూశానో అది మాత్రం అంతా నిజమే. నేనే నిజాయితీని అనుమానించడం లేదు శైలి. వాస్తవాన్ని నేను నిజంగానే నమ్ముతాను, కానీ
భ్రమని భ్రమ భ్రమ భ్రమ. ఇదేమీ మొదటిసారి అవ్వలేదు నాతోటి. నేను మొదటి రోజు నుంచి ఇదంతా చూస్తున్నాను. నేను ముందు కూడా ఇదంతా మీకు చెప్పాను, కానీ మీరు రిలాక్స్ రిలాక్స్. ఇక ఈ విషయాన్ని ఆపేద్దాం. రేపు ఉదయం మళ్ళీ మాట్లాడదాం దీని విషయం. చూడండి, ఇది మీకు భ్రమ అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అంతా నిజమే. శైలి, చెప్పాను కదా రేపు మాట్లాడదాం ఈ విషయం గురించని. ఇక పద వెళ్దాం గదిలోకి. రూమ్లో చీకటి ఇంకా వేడితో నేను మాత్రం ఉండలేను. అయితే సరే, పైకి వెళ్దాం పద. పైన మనతో పాటు పిల్లలు వస్తారు. పిల్లలు అసలు రారు. వాళ్ళు రూమ్ నుంచి బయట రావడానికి కూడా రెడీగా లేరు. ఇదిగోనండి ఇంటి తాళం. మీ శుభహస్తాలతో ఇంటి తాళం తీయండి. ఇంకా శుభప్రదంగా మీ అడుగులు వేయండి. సరే. గృహప్రవేశం చేశారజా? సుందర్, సుందర్, సుందర్.
సుందర్ శైలి తొందరగా రండి సుందర్. శైలి నీకేం కాలేదుగా? సుందర్, వాళ్ళిద్దరు అబ్బాయి అమ్మాయి వాళ్ళిద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వాళ్ళ మన పిల్లల రూమ్ లోకి వెళ్ళారు. పద. చూడు శైలి, పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు. శైలి, నువ్వేదో కలలు కంటూ నీ కల్లో వచ్చి... నేను ఏది కలగనలేదు, నేను పడుకోలేదు, నేను లేచే ఉన్నాను. నేను 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 చూశాను వాళ్ళని. వాళ్ళిద్దరూ ఎగురుతూ వచ్చారు. వాళ్ళిద్దరూ కిచెన్ లోకి వెళ్ళారు. అబ్బాయి ఏమో కిచెన్ లోకి వెళ్ళాడు, అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు నాకు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయి శైలి. ఇది కేవలం నీ మైండ్లో ఉన్న భ్రమ మాత్రమే. నిన్న నేను చూసింది మాత్రం అస్సలు భ్రమ కాదు. ఇప్పుడు మీకు ఎలా చెప్పను నేను? ఈ ఇంట్లో ఆత్మ ఉంది, అది నాకు కనిపిస్తుంది. ఈ ఇల్లు మనం ఉండేలాగా లేదు. మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ప్లీజ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. శైలి, ఇంత రాత్రి వేళ సిటీలో కరెంటు కూడా లేదు. సరే పద, రేపొద్దున బర్కత్ గారిని కలిసి పరిష్కారం వెతుకుతాను. ఉదయం దాకా వెయిట్ చేయి. పొద్దున దాకా నేను అస్సలు ఉండలేను. అప్పుడు దాకా నా ప్రాణం పోతుంది. మన ప్రాణానికి ముప్పు. మనం ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పిచ్చిదానిలా మాట్లాడకు. ఇంత రాత్రి వేళ ఎక్కడికని వెళ్ళగలం? అదంతా నాకు తెలీదు. నేను ఇక్కడ ఉండలేనంతే. చూడు, ధైర్యంగా ఉండు శైలి, ధైర్యంగా ఉండు. సరే, నువ్వు ఇన్సిస్ట్ చేస్తే ఇప్పుడే నేను బర్కత్ గారింటికి వెళ్తాను. కానీ నువ్విలా చేస్తే పిల్లలేమైపోతారు? మమ్మీ, నానా, ఏమైంది? ఏమీ లేదు బాబు, పీడకలొచ్చి అమ్మ భయపడింది. మీరొక పని చేయండి, అమ్మని మీతో పాటు మీ గదిలో ఉండనివ్వండి. నేను ఇప్పుడే వస్తాను. వెంటనే వస్తా. మమ్మీని జాగ్రత్తగా చూసుకోండి. సరే, ఇప్పుడే వస్తా. పిల్లలు, మీరు బానే ఉన్నారు కదా? మమ్మీ. మీకేం కాలేదు కదా? బర్కత్ గారు, బర్కత్ గారు. అరే సుందర్ గారు, ఇంత రాత్రిపూట అంత మంచిదేగా. రండి, లోపలికి రండి. ఏమైంది సుందర్ గారు? ఇంట్లో అంతా మంచిదే కదా? ఇంట్లో పెద్ద దుర్ఘటన జరిగింది. ఎలాంటి దుర్ఘటన? నాకేం అర్థం కావట్లేదు బర్కత్ గారు. శైలి అంటుంది ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి కూడా ఎవరో తన చేయి పట్టుకుంటారు, ఒక్కొక్కసారి కాలు. అంటే నాకు అర్థం కాలేదు. శైలి అనేదేంటంటే ఆ ఇల్లు హాంటెడ్ అని. హాంటెడ్? అవును, అక్కడ దెయ్యాలు, ఆత్మలు ఉంటున్నాయి. అసలు ఏమంటున్నారు మీరు? అవును బర్కత్ గారు, తనకు నమ్మకం ఉంది. తను ఆ బాత్రూమ్ టబ్లో నీడను చూసింది కూడా. ఇవాళేం జరిగిందంటే 2 ఆత్మలు ఆ ఇంటి పైకప్పుపై దిగడం ఇవాళ తన కళ్ళారా చూసింది. భవంతి మీద? ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి ఇంటి పైకప్పుపై పడుకున్నాము. శైలి అంటుంది ఆ ఆత్మలో ఒక అబ్బాయి, అమ్మాయివి అని. బర్కత్ గారు, శైలి ఎంత భయపడిందంటే ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడటం లేదు. నేనెంతో కష్టంతో తనని అర్థమయ్యేలా చెప్పి పిల్లల దగ్గర వదిలిపెట్టొచ్చాను. రాత్రిపూట మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. కానీ ఇప్పుడే మీరు నాతో పాటు రావాల్సి ఉంటుంది బర్కత్ గారు. సుందర్ గారు, నేనక్కడికి రావడం వల్ల సమస్య తీరిపోదు. ఎందుకంటే నాకది తెలీదు అసలు విషయమేంటో. అందుకోసం నేను ఖాన్ గారి ఇంటికి వెళ్లాల్సిందే. ఖాన్ గారి దగ్గరికా? ఎందుకంటే ఈ భవనం వారిదే. ఇంకా ఏళ్ల తరబడి మూసే ఉంది. ఇప్పుడు అక్కడ ఏముంది, ఏం జరగబోతుంది, ఈ విషయం ఆయనకే తెలిసి ఉంటుంది. బర్కత్ గారు, శైలి బాగా భయపడుతోంది. ఆ ఇంట్లో పిల్లలతో ఒక్కతే ఉంది. ప్లీజ్ బర్కత్ గారు, మీరు త్వరగా రండి. సుందర్ గారు, మీరు పని చేయండి. మీరు ఇంటికి వెళ్ళండి. నేను ఇప్పుడే ఖాన్ గారి వద్దకు వెళ్తాను. ఇంకా తెల్లవారక ముందే ఆయనని భవంతికి తీసుకొస్తాను. అందుకని మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి. అక్కడ పిల్లలతో మీ ఆవిడ ఒంటరిగా ఉండొచ్చు. మీ అవసరం ఎంతైనా ఉంది. నేను ఇప్పుడే వెళ్తున్నాను ఖాన్ గారి ఇంటికి. అలాగే బర్కత్ గారు,
కానీ త్వరగా రండి, నేను వెళ్తాను. ఏమంటున్నారు బర్కత్ మియా? నేను ముమ్మాటికి నిజం చెప్తున్నాను ఖాన్ గారు. సుందర్ గారు స్వయంగా వచ్చారు ఇంత రాత్రి. తను చాలా చిక్కుల్లో ఉన్నారు. బాధపడాల్సిన విషయమే. ఈ విషయం వింటే నాకు బాధగా ఉంది. సుందర్ గారు చాలా మంచివారు. ఆయనది నాపై ఎంతో ఎహసాను ఉంది. ఇంక నా వల్ల తనకి బాధ కలగటం, ఇది నేనెంతో సిగ్గుపడాల్సిన విషయం. కానీ వారు దేనివల్లైతే బాధపడుతున్నారో అది నాకు ఇంతవరకు అర్థం కాలేదు. కానీ ఖాన్ గారు, ఈ సమస్య కేవలం మీరే తీర్చగలరు. ఎందుకంటే సుందర్ గారి భార్య ఒక్క క్షణమైనా ఆ భవంతిలో ఉండటానికి సిద్ధంగా లేరు. కాదు బర్కత్ గారు, కాదు. మీరు ఇప్పుడే నాతో పదండి, వారి దగ్గరికి ఇప్పుడే వెళ్దాం. పదండి, పదండి, పదండి నాతోటి. బర్కత్ గారు, సుందర్ గారు, ఈయన గారు ఖాన్ గారు. ఖాన్ గారు, ఈయన మా రీజనల్ మేనేజర్ సుందర్ గారు. ఆదాబ్ ఖాన్ గారు. అల్లా నిన్ను సలామత్తుగా ఉంచాలి. రండి రండి, లోపల రండి. సుందర్ గారు, బర్కత్ మియా అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పమంటారు ఖాన్ గారు? మేము ఇక్కడికి వచ్చి 2 రోజులైంది. కానీ మొదటి క్షణాన నా భార్య ఆ తలుపులు తీసి అడుగు లోపలికి పెట్టే సమయంలో ఎవరో తన కాలు పట్టుకున్నట్టు అనిపించింది. ఇక కిచెన్లోకి వెళ్తే ఎవరో తన చేయి పట్టుకున్నారు. సుందర్ గారు, ఈ 2 రోజులుగా ఏం జరిగిందో సరే, ఇప్పుడే నేను తనని తీసుకొస్తాను. మీరు వెళ్ళకండి. ఈ సమయంలో వారి మనసంతగా బాగుండదు. నేనే అక్కడికి వెళ్ళి చూస్తాను. ఖాన్ గారు, మీ ఊరికే ఇబ్బంది అవుతుందేమో. ఈ విషయం బాధ గురించి కాదు, దీని పరిష్కారం వెతకాలి నేను. సరేనండి, రండి, పదండి. శైలి, ఖాన్ గారు వచ్చారు. రండి ఖాన్ గారు. శైలి, ఖాన్ గారు ఈ ఇంటి యజమాని. ఇంకా ప్రత్యేకంగా నిన్ను కలవటానికి వచ్చారు. అస్సలాం వాలేకుం అమ్మా. సలాం చెప్పాయనకి. చూడండి, నాకిప్పుడు ఎవరితోని కలవాలని లేదు. ఎప్పటి నుంచి ఇంటికి వచ్చామో ఏదో బాధ, ఒకలాంటి భయం వెంటాడుతుంది. ఇంకా నాకు ఇంట్లో ఉండాలని మాత్రం లేదు. శైలి చూడు, చూడమ్మా, నేను నీకు తండ్రి లాంటి వాణ్ణి. బర్కత్ గారు ఈ విషయం చెప్పగానే నేనెంతో ఆశ్చర్యపోయానమ్మా. కానీ నువ్వు భయపడకమ్మా, నీకేమీ కాదు. నువ్వు అసలు ఏమి చూసావో నాకన్నీ చెప్పు. చూడమ్మా, నాకు కూడా తెలియాలి కదా నువ్వెందుకు బాధపడుతున్నావు అన్న విషయం. చూడమ్మా, నేను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అసలు నువ్వు ఇక్కడ ఏం చూసావన్నది చెప్పమ్మా, చెప్పు. చెప్తానండి. అది మొదటి రోజు నేను మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు అనిపించింది ఎవరో నా కాళ్ళని పట్టేసుకున్నట్లు. మరి నేను కిచెన్ తలుపు తీసి చూస్తే అప్పుడు అనిపించింది ఎవరో వచ్చి నాకు చెయ్యి పట్టేసుకున్నట్లు. ఇంకా నేను మొదటిసారి బాత్రూంకి వెళ్ళినప్పుడు అప్పుడు టబ్ నీళ్ళలో నాకు ఒక షాడో లాంటిది కనిపించింది. కానీ అది ఎలాగంటే ఒక అమ్మాయిలాగా కనిపించింది. అది నాకు మళ్ళీ కనిపించింది. అప్పుడు ఈయన వెళ్ళి చూశారు, కానీ ఆ షాడో అక్కడ లేదు. కేవలం ఇంతే చూసావా లేక ఇంకేమన్నా చూసావా? చెప్పాలంటే ఇదంతా చూసి నేను భయపడలేదు. అంటే ఈయన చెప్పినట్లు అది నా భ్రమ అయి ఉండొచ్చు. కానీ నేను స్వయంగా అర్థం చేసుకుంటున్నాను
అది నా భ్రమే అయి ఉండొచ్చని. కానీ ఇవాళ రాత్రి నేను చూశాను, అది మాత్రం భ్రమ కాదు, అది నిజం. నా కళ్ళ దగ్గర కనిపిస్తున్న నిజం. అది చూసి నేను చాలా భయపడిపోయాను. ఇంకా ఆ భయం ఇప్పటి వరకు నాతో పాటే ఉంది. లేదమ్మా, భయపడకు. ముందు చెప్పు, ఇంకా అక్కడేం చూశారు? ఈ ఇంట్లో జరుగుతున్నవన్నీ కూడా ఆ వేడిని తట్టుకోలేక ఆయన నేను డాబాపైకెళ్ళి పడుకున్నాం. ఆయన పడుకున్నారు, కానీ భయం వల్ల నాకు నిద్ర పట్టలేదు. అప్పుడు నేను చూశాను, దూరంగా ఆకాశంలో ఇద్దరు ఎవరో చేతుల్లో చేతులు పట్టుకుని ఇటే వస్తున్నారు. నేనేంతో భయపడ్డాను. ఇంకా వాళ్ళిద్దరూ నా వైపే రావడం మొదలుపెట్టారు. అప్పుడు నేను చాలా భయపడ్డాను. వాళ్ళిద్దరూ అబ్బాయి అమ్మాయి. మరింకేమైంది? వాళ్ళిద్దరూ చేతుల్లో చేయి వేసుకుని నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నాకు సరిగ్గా కనిపించింది, ఆ అబ్బాయి ఒక 24-25 ఏళ్ళు ఉండొచ్చు. ఆ అబ్బాయి తెల్లగా ఉన్నాడు. ఇంకా అబ్బాయి ముఖానికి ఎడంవైపు ఒక పుట్టుమచ్చుంది. ఆ అబ్బాయి జరీ ఉన్న షేర్వాణి కూడా వేసుకున్నాడు. ఇంకా ఆ అమ్మాయికి 21-22 వయసుండొచ్చు. తెల్లగాను అందంగా ఉంది. ఆ అమ్మాయి పెళ్లి బట్టలు వేసుకుని మరీ వచ్చింది. ఇంకా అమ్మాయి మెడలో చిన్న చిన్న నగలతో పాటు ఒక పెద్ద నగ కూడా ఉన్నది. ఇంకా ఆమె ముక్కులో మాత్రం ముక్కు పొడుకుంది. చెవుల్లో బంగారం జుంకాలున్నాయి. ఇంకా తలలో పాపిడి బింది. ఇంకా గోరింటాకు పెట్టిన చేతుల్లో పాటు డైమండ్ రింగులు కూడా ఉన్నాయి. ఇద్దరూ నాకు వంగి సలాం చేశారు. ఇంకా కిందకి మెట్ల నుంచి వెళ్ళిపోయారు. నేను భయపడ్డాను. నా పిల్లలు కింద పడుకుని ఉన్నారు. వాళ్ళకేమీ అవ్వకూడదని నేను అంటూనే ఉన్నాను. పరిగెట్టి చూస్తే ఆ అబ్బాయి కిచెన్లో మాయమైపోయాడు. ఇంకా అమ్మాయి పిల్లల రూమ్లో ఉన్నది. చేతిలో మేక, చెవులకు దిద్దులు, పెళ్లి డ్రెస్. యా అల్లా! ఖాన్ గారు, ఏమైంది ఖాన్ గారు? ఏం లేదు సుందర్ గారు, ఏం లేదు. ఆ ఇద్దరు వీళ్ళేనా? వీళ్ళిద్దరూ వీళ్ళే. సుందర్ తొందరగా రా, చూడు. వీళ్ళిద్దరూ వాళ్లే, నాకు కనపడుతున్న వాళ్ళు. వాళ్ళు అవే బట్టలు వేసుకుని ఉన్నారు కూడాను. ఖాన్ గారు, వీళ్ళిద్దరి కోసమే నేను ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నా. ఖాన్ గారు, మాకు అర్థం కాలేదు.
తను నా మనవడు పర్వేజ్, ఇంకా అతని భార్య అజ్రా. కానీ ఖాన్ గారు, ఇది ఈ విధంగా లక్ష్మి గారికి కనిపించడం, ఖాన్ గారు వీళ్ళు ఎక్కడుంటారు? ఆ విషయం నాకు తెలియదు. ఈ విషయం 35 ఏళ్ల నాటిది. అప్పుడు నా కొడుకు యావర్ ఖాన్ ఇంకా కోడలు కమరున్నిసాయి కార్ యాక్సిడెంట్లో కమ్సిన్ పర్వేజ్ ఇంకా నాలాంటి దురదృష్టపు తండ్రిని ఒంటరిని చేసి వెళ్ళిపోయారు. నా కొడుకు ఇంకా కోడళ్ల సంతానాన్ని, నా మనవణ్ణి నేను ఎంతో ప్రేమగా పెంచి పెద్దవాణ్ణి చేశాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో నాకు వాడు తప్ప ఇంకా ఎవ్వరూ లేరు. పర్వేజ్ చదువులో ఎంతో మేటి, తెలివైనవాడు కూడా. పెద్దల మాట వినే ఎంతో మంచి కుర్రాడు. తన చదువు పూర్తి చేసుకున్న తరువాత నా మిత్రుడు సుబేదార్ ఖాన్ కూతురు అజ్రాతో నా మనవడికి పెళ్లి చేశాను. నాకివ్వాళ్టికి గుర్తుంది. ఆ పెళ్లి రోజున जनाब परवेज खान वल्द मरहूम यावर खान, आपने मुसम्मी अजरा बानो बिनते सुबेदार खान को बाएवज मुबलिक 50,786 कलदार सिक्के राजुल वक्त महर मुवज्जल वकील साहब और इन 2 गवाहों की मौजूदगी में अपने निकाह में कबूल किया? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. आपने निकाह कबूल? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. आपने निकाह कबूल किया? అవునండి, నేను పెళ్లికి కబూల్ చేశాను. लीजिए परवेज साहब, यहाँ पर दस्तखत कीजिए। शुक्रिया, आप भी। मुसम्मी अजरा बानो बिनते सुबेदार खान, क्या आपने जनाब परवेज खान वल्द मरहूम यावर खान को बाएवज मुबलिक 50,786 रुपया कलदार सिक्के राजुल वक्त महर मुवज्जल वकील साहब और इन 2 गवाहों की मौजूदगी में अपने निकाह में कबूल किया? కబూల్ చేశాను. आपने निकाह कबूल किया? కబూల్ చేశాను. आपने निकाह कबूल किया? లేదు, ఏది కబూల్ చేయలేదు. రమత్ ఖాన్, నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పింది నిజం. ఈ పెళ్లి నా ఇష్టంతో అవ్వటం లేదు. నేను అజ్రాకు వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళనివ్వను. నేనున్నంత వరకు ఈ పెళ్లి అసలుకే జరగనివ్వను. నువ్వెవడు ఈ పెళ్లి ఆపటానికి? నేను అజ్రాకి అన్నయ్యనే. ఇంకా నేను అజ్రా తండ్రిని. రమత్ ఖాన్, నువ్వు చేస్తున్న వెధవేషాలని ఇప్పటి వరకు నేను భరిస్తూ వచ్చాను. ఇక నువ్వు హద్దు మీరిపోతున్నావు. ఈ పెళ్లికి నీ అంగీకారం నాకు అవసరం లేదు. ఈ నిర్ణయం అజ్రా తనంతట తనే తీసుకుంది. ఈ హక్కు తనకి షరియా ఇస్తుంది. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నాకు కనపడకుండా దూరంగా వెళ్ళిపో. ఈ నిర్ణయం చాలా తప్పు అబుజాన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడు అబుజాన్. గాజీ గారు, నికాని పూర్తి చేయండి. मुसम्मी अजरा बानो बिनते सुबेदार खान, क्या आपने जनाब परवेज खान वल्द मरहूम यावर खान को बाएवज
मुबलिक 50,786 रुपया, कलदार सिक्का रायजुल वक्त मेहर मुवज्जल वकील साहब और इन 2 गवाहों की मौजूदगी में अपने निकाह में कबूल किया। కబూల్ చేశాను. क्या आपने कबूल किया? కబూల్ చేశాను. क्या आपने निकाह कबूल किया? కబూల్ చేశాను. ముబారక్ ముబారక్, మీకు కూడా ముబారక్. చాలా చాలా ముబారక్, అందరికీ ముబారక్ ముబారక్. मुबारक हो, मुबारक हो. मुबारक हो, मुबारक हो. शुक्रिया. రండి. बस अल्लाह का फजल है. वालेकुम अस्सलाम. खान साहब, आपको आपके पोते की शादी मुबारक हो. నేను వదలను వదలను వాళ్ళని. दादूजान, परवेज, సుభాన్ అల్లా, సుభాన్ అల్లా. మీరు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అల్లా తాలాను నేను కోరుకునేది ఒక్కటే, మీ ఇద్దరి జోడీ కయామత్ వరకు సలామత్తుగా ఉండాలని. శుక్రియా తాతయ్య. జీవితంలోని మీ ప్రయాణానికి మీకు శుభాకాంక్షలు. కానీ బాధ ఏమిటంటే, వ్యాపారం పని మీద నేను దయాల్పూర్ వెళ్లాల్సొచ్చింది. లేదంటే నేనే ఇక్కడ ఉండి అన్నీ చూసుకునేవాణ్ణి. హా దాదాగారు, ఈ పని కూడా అవసరమే కదా. ఇంకో విషయం నాకు చెప్పు, మీ ఇద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ఇక ఎప్పటికి వస్తారు? దాదూజాన్, మేము చాలా దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేశాము. అది కూడా మొత్తం 2 నెలల కోసం. ఇంకా అజరకు ఏమి అనిపడుతుందో అది కూడా తెలుసుకోవాలి కదా. ఏమి ఇష్టమో ఏమి కాదో. ఇలా ఎందుకంటున్నారు? మీ ఇష్టమే నా ఇష్టం కదా. మాషాల్లా, మాషాల్లా. వీరినే అంటారు చక్కటి తెలివైన భార్య. సరే అమ్మా, ఇక నేను వెళ్ళాలి. ఖుదా మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు. మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా నాకు కబురు పంపించండి. మీరెప్పుడొస్తున్నారో కబురు పంపండి. నేను వెంటనే ఇక్కడికి వచ్చేస్తాను. అలాగేనా? సరే దాదూజీ, వెళ్ళొస్తాను. ఖుదాఫిజ్. అంతే, అలా వెళ్ళిపోయారు. ఒక ఉత్తరం లేదు, ఓ కబురు లేదు. నేను వేచి చూస్తూనే ఉన్నాను. నేను వేచి ఉండటం ఇంకా పూర్తి కాలేదు సుందర్ గారు. తను చెప్పిన దాని ప్రకారంగా ఒక్క విషయం పూర్తిగా అర్థమయ్యింది. అజ్రా అన్నయ్య రమత్ ఖాన్ పెళ్లిలో ఇచ్చిన బెదిరింపులను కేవలం మాటలు మాత్రమే కాదు, తను వాటిని పాటించి మరీ చూపించాడు. నేను ఖుదాని ప్రార్థిస్తున్నాను, నేననుకుంటున్నదే నిజం కాకూడదని. కానీ ఏ విషయాలైతే బయటకొస్తున్నాయో వాటితో నాకు అర్థమైంది మాత్రం ఒక్కటే. అదేమిటి ఖాన్ గారు? సుందర్ గారు,
మనం కిచెన్ ఇంకా ఆ రూమ్ని పడగొట్టేయాలి. పడగొట్టేయాలా? అంతే, ఇదే ఆఖరి ప్రయత్నం అవుతుంది. ఖాన్ గారు, ఇదేదో పెళ్లి కూతురుది అస్థిపంజరాలాగా ఉంది. యా అల్లాహ్. ఖాన్ గారు, పర్వేజ్, ఓరి దేవుడా! నా పర్వేజ్ ఇంకా అజ్రా ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నారు. నాకర్థం కాదు ఆ వెధవకి వీళ్ళని చంపి ఏం దొరికిందో. నేననుకున్నది నిజమైంది. ఈ పిల్లలకు చాలా దారుణం జరిగింది, చాలా దారుణం. అమ్మా, ఈ ఆత్మలు ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. ఎంతో స్వచ్ఛమైన ఆత్మలివి. చనిపోయిన తరువాత వీళ్ళకి నమాజే జనాజా చదవలేదు, అంత్యక్రియలు కూడా పూర్తి చేయలేదు. అది ప్రతి మానవుడికి ఆఖరి హక్కు. అమ్మా, వీళ్ళ నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు. వీళ్ళు మీకు చెబుతున్నారు వీరి అంత్యక్రియలు చెయ్యమని. నేను మీ అందరికీ ఎంతో రుణపడి ఉంటాను. మనశ్శాంతి లేని ఆత్మలను శాంతిపరిచినందుకు. ఇక నీ వేచి ఉండడం పూర్తయింది. బర్కత్ గారు, మీరు నాతో రండి అంత్యక్రియలు చేయడానికి. అలాగే ఖాన్ గారు. हे रब्बुल आलमीन, हे पाक परवरदिगार, अपनी रहमत की सदके में इन बच्चों को बख्श दे, इनकी रूहों को सुकून अता फरमा, सुकून अता फरमा मालिक, सुकून अता फरमा.
ఇదిగో మీ మంచినీళ్ళ బాటిల్. అల్లరి అస్సలు చేయకండి. బాయ్ మమ్మీ. బాయ్. సరే శైలి, ఇక నేను వెళ్తున్నాను. ఇక నీకు ఏ ఇబ్బంది ఉండదు. నువ్వు జాగ్రత్త. యూ హ్యావ్ ఎ నైస్ డే టు. థ్యాంక్స్. బాయ్. బాయ్. భయం పడకండి. మేము మీకు భయం పెట్టడానికి రాలేదు, మీకు శుక్రియాదా చేయడానికి వచ్చాము. మీ వల్లనే మాలాంటి వాళ్ళకు మా హక్కు దొరికింది. మా జీవితంలో మాకు ఎవ్వరితోనూ గొడవలనేవి లేవు. మా అన్నయ్య సమద్ ఖాన్ ఏ కారణంగా మమ్మల్ని చంపాడో మాకు తెలీదు. మాకు మా హక్కు దొరికింది. కానీ ఆ హుదా సమద్ ఖాన్కి మంచి సజానే ఇచ్చారు. దొంగలు ఆయన్ని చంపేసి అడవిలో పడేశారు. జంతువులు ఆయన్ని తినేశాయి. మేము చెప్పేదల్లా ఒక్కటే, ఎవ్వరూ ఎవరితోనూ విరోధాలు పెంచుకోకూడదు. పగా ప్రతీకారం ఎవరికి మంచి చెయ్యవు. ఇక ప్రేముంటే చాలు, అది ఈ లోకాన్ని సంతోషంతో నింపేస్తుంది. ప్రేమకి మరణం లేదు, ఎప్పుడూ సజీవంగానే ఉంటుంది. మరొకసారి మీకు థ్యాంక్ యూ. అల్విదా.